గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య సత్యములను, ఆయన మన కొరకు దాచిన సిరులను ధ్యానించుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దేవుని రాజ్యము, సమాధానము, నీతి, పరిశుద్ధాత్మ యందలి ఆనందము అది భూమి మీదనే ఉన్నదని తెలిపిన వాడవు. మేము గ్రహించు వారమగునట్లు కృప చూపండి. నీ రాకడకు సిద్ధపడు వారమని, ఈ లోకము దాని నటన ఒక దినము విడిచిపెట్టవలసిన వారమేనని నీవు తెలియపరుస్తూ ఉన్నావు. సమస్తమును విడిచి నాయనా విడిచిపెట్టి నిన్ను వెంబడించు వారిగా ఉండాలని నీ దాసుని ద్వారా మాకు హెచ్చరికలు చేశావు. అవును తండ్రి, ఈ భూమి మీదకు మేమేమీ తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని వెళ్ళలేమని నాయనా నీ దాసుల ద్వారా బయలుపరుస్తున్నావు. అట్టి ఆత్మీయమైన జీవితాలలో మమ్మలను భద్రం చేయ సహాయం చేయమని నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకొని మాట్లాడండి. పనికి మాలిన వాడినయ్యా, నీవే మహిమ పొందండి. ప్రాముఖ్యంగా నాయన వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సుని మాకు అనుగ్రహించి నీ రాకడకు సిద్ధము చేయమని బలపరచుమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమందు ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. 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 ప్రకటన 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. మరికొన్ని అంశాలను మరియు చారిత్రక ఒక ఆధారాన్ని కూడా మనము పరిశీలన చేద్దాం. 12 ఒక్కసారి చదవగలిగిన వాళ్ళు చూడండి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. ఆమేన్. ఇక్కడ మనము పరలోకమా, పరలోక నివాసులంటే ఎవరై ఉన్నారో తెలుసుకున్నాం. ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నా కూడా క్రీస్తు యేసులో నడిచే ప్రతి పరిశుద్ధుడు ఆగినవాడు కాడు. వాగ్దాన భూమిలోనికి ప్రవేశార్హతను కలిగిన వారు ప్రవేశించాలి. ఆ రోజు మోషేతో ఆ నెబో పర్వతాల యొద్ద మోయాబు దేశంలో చనిపోయినప్పుడు దేవుడు మోషే చనిపోయాడని కాలేబు యెహోషువలతో తెలిపి సంతాప దినములు గడిచిన తరువాత సాగిపోండి, సాగిపోండి. ఈ యాత్ర జీవితం సాగిపోవాలి, ఆగిపోకూడదు. ఏ పరిస్థితులైనా సాగిపోవలసినదే. కేవలం మన గురిని నీవు కలిగి ఉండు వారము. హల్లెలూయా. గురిని చూస్తూ ఉన్నప్పుడు ఆ గురి నిన్ను లక్ష్యము వైపు నడిపించాలి. ఆ గురిలోనికి నీవు నడవాలి. ఆ గురిని నీవు కలిగి ఉండాలి. కాబట్టి సాగిపోవాలి. సాగిపోయేటప్పుడు ఈ బరువులు నీకు ఉండకూడదు. ఇందాక దైవజనులు అదే చెప్తున్నారు కదా. ఈ బరువులను దించివేయి. ఇవి లోక సంబంధమైన బరువులు. విడిచిపెట్టు.
చాలామంది విడిచిపెట్టడం అంటే కుటుంబాలకు విడిచిపెడుతుంటారు, పిల్లలకి విడిచిపెట్టి "ఇక నాకు లేదు", అలా కాదు. విడిచి ఇక రా, దేవుడు గొప్ప కృప నీకు ఇస్తున్నాడు. అనుకూల సమయం ఇదేనంటున్నాడు. అనుకూల సమయం ఇదే, రక్షణకు సమయం. ఎందుకంటే నీవు భూమి మీద మూలుగుతున్నావు. దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద నేనేమేమి ఉంచానో ఇది ఛాయ, షాడో, నీడ. అసలైనవి అక్కడున్నాయి. నీవు ఈ భూమి మీద ఆయన ఏర్పాటు చేసినవి ఏమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడే ఈ భూమి మీద, అనగా ఈ భూమిని ఒకటి పొలముగాను, రెండవది నేలగాను చూపుతున్నాడు. ఈ నేలలో ముళ్ళ పొదలు, గచ్చ పొదలనే చూస్తూ అవస్థలు పడుతూ చెమటలు కక్కుతూ ఆ జీవితాన్ని చూస్తూ ఉన్న ఓ విశ్వాసి, ఓ పరిశుద్ధుడా, పరిశుద్ధురాలా, ఈ భూమి మీద నేను దాచి మరుగుపరిచినవి కొన్ని ఉన్నాయి, నీకు తెలియచేస్తున్నవి కూడా ఉన్నాయి. నువ్వు తెలుసుకుని మహాద్భుతమైన వీటిని గ్రహించు. ఆ పైన నేను చెయ్యబోయేది కూడా తెలుసుకో అంటూ ఆనాడు ఆయన చేసినప్పుడు, తరువాత ఈ మోషే ద్వారా ఇశ్రాయేలుకు తెలిపినప్పుడు ఆ దేశము, ఆ ప్రాంతపు వివరాలు బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చామంటే ఏదేను అనబడు సియోను పర్వతము దగ్గరకు వచ్చాం. అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అంటే, దేవుడే అంటూ ఉన్నాడు, సమస్త జనము ఎక్కడ పుట్టారట? సియోనులోనే జన్మించారు. సియోనులోనే. జన్మించు. అదే ఏదేను, దేవుని సన్నిధి. అది నివాస స్థలము, సంచార స్థలము కాదు, సన్నిధి. సన్నిధికి నివాస స్థలానికి తేడా ఉంది. మీరు తర్వాత చదువుకోండి. 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 6వ వచనములోను, 6వ అధ్యాయము 18 నుంచి చూస్తే, సొలొమోను మందిరము కట్టాక అంటున్నాడు, అయ్యా ఈ మందిరము ఏ పాటిది ఆయన? నీవు నివాసము చేస్తున్నది కాదయ్యా ఇది. ఆకాశం పట్టజాలం. ఆకాశం మహా ఆకాశము ఆయనను పట్టజాలము. పట్టజాలం. ఆయనకు మందిరము కట్టించుటకు చాలిన వాడెవడు? ఆకాశ మహాకాశాలు నిన్ను పట్టలేవయ్యా. మరి ఈ మందిరం ఎందుకు? అయ్యా ఈ భూమి మీద మేమున్నాము, భూమి మీద నివాసము కోరాం, మా మధ్యలో భూమి మీద ఉండాలి నువ్వు. ఎందుకంటే మేము అనేక అపరాధాలలో పడి కొట్టుమిట్టాడుతున్నాం. పాపపు భారాలతో, అవస్థలతో మూలుగు దేహమయ్యాయి.
నాయనా, నీవు మేము ప్రార్థన చేయడానికి ఒక నిలయాన్ని భూమి మీద పెట్టావు. ఇది షాడో, ఇది కూడా షాడో. ఎందుకంటే ఇక్కడ ఈ తీసుకున్న నిర్ణయాలకు, ఇక్కడ చేసిన విజ్ఞాపనలకు నీవు ఆకాశమందు నుండి సమాధానమిచ్చు స్థలము ఇది. హల్లెలూయా. హల్లెలూయా. దానికి ఆయన సన్నిధిని ఏర్పాటు చేశాడు ఈ భూమి మీద. దానితో పాటు ఆయన సంచరించు స్థలము. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము ఒక్కసారి మరలా చదవండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. ఇప్పుడు 3:8. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. చూడండి, ఆ తరువాత ఒక తోట కూడా అక్కడ పెట్టాడు. ఏదెనులో మొదటి ఆదాము అంటే మన మూల పితరుడు. నీ స్వస్థలము ఎక్కడా? ఇప్పుడు చెప్పండి. ఏదేనే. నీది నాది మనందరి స్వస్థలము, మన పూర్వీకుని అసలు ఇల్లు. ఈ రోజున మీ సొంత ఊరు, ఈ ఊర్లోకి వచ్చి మీరు నివాసం ఉంటున్నావు. నీ సొంత ఊరు ఏమిటి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారో తెలుసా? ఇప్పుడు నీవు చెప్పవలసింది, అయ్యా నా తాత ఊరు ఇది, ముత్తాత ఊరు ఇది, మా తండ్రుల ఊరు ఇది అని 3-4 తరాలే చెప్పగలవు. వాళ్ళు బతికి ఉన్న వాళ్ళు మీ నాయనమ్మో తాతను అడిగితే వాళ్ళు ఇంకొక 3-4 తరాలే చెప్పగలరు. కానీ ఆదాము దగ్గర వరకు చెప్పగలిగిన వాడు దేవుడు. ఇప్పుడు నీ పూర్వీకులందరినీ వడకట్టిన మొట్టమొదటి వాడు ఒకనున్నాడు. ఈ పూర్వీకుల సంతతికి ఆద్యుడు. ఈ ఆద్యుడు నీకు నాకు సమస్త సృష్టికి పూర్వీకుడు, తొలి సంతతి. అతను పుట్టిన ఊరే నీ పూర్వీకుని ఊరు. అది ఏదెను. ఈ ఏదేను ఏదయ్యా అని నీవు చూస్తే భూమి మీద యెరూషలేము పట్టణం. నిన్ను చేసిన నాడే, సమస్త సృష్టిని చేసిన నాడే ఆయన నరునితో, నీ పూర్వీకునితో స్నేహము చేయడం ప్రారంభించాడు. ఈ మన్నుతో ఆయన స్నేహితుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ భూ సంబంధమైన నివాసం ఒకటి ఆనాడే కట్టాడు. అది ఏదేనులో తూర్పున ఉన్న తోట. అందుకని తోటలో నీ స్వరము విని, తోటలో నీ స్వరము వినినప్పుడు ఉంటేనే గనుక దేవుడిని కాదు, తోటలో సంచరించుచున్న యెహోవా స్వరము. చాలా మంది ఇక్కడే పొరపాటు పడుతుంటారు. యెహోవా సంచరిస్తున్నాడు అని తండ్రి అయిన దేవునిని యోచన చేస్తారు. కానీ దేవుడైన యెహోవా యొక్క స్వరం అనగా ఎవరు? యేసుక్రీస్తు వారు.
ఆనాడే ఆత్మస్వరూపిగా ఆయనను దర్శించాడు. ఆ తోటలో ఆదాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదాము పాపము చేసి మరణాన్ని తీసుకొని వచ్చిన వాడు. ఎందుకంటే మొట్టమొదట నిర్మాణమైన వాడు మొదటి ఆదాము నరుడు. అందుకని ఆదాము జీవించు ప్రాణి ఆయను. రెండవ ఆదాము తోటలో జీవింపచేయు ఆత్మ అని పిలువబడ్డాడు. రెండవ ఆదాముగా మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ఏదెను తోట కూడా ఛాయనే, ఏదెను ఛాయనే. ఈ భూమి మీద సమస్త వస్తువులు షాడోనే. ఎందుకు షాడో అవుతాయి? ఈ భూమి ఒక దినము గతించిపోయి లయమైపోతుంది. కానీ నిజము అసలు అక్కడుంది. దీని పరిస్థితులు ఏమిటి? ఈ రోజున నీవు జాగ్రత్తగా చూచినట్లయితే ఆ దేవుడైన యెహోవా తూర్పు దిక్కున ఒక తోట వేశాడు. ఇప్పుడు ఒక నది కలదు. ఈ నది ఎక్కడుంది? మంచు నుంచి పారుతుందట. ఈ నది ఎక్కడి నుంచి అంటే యెరూషలేము కొండకు ఆనుకున్న మరి ఒకటే ఇది హెర్మోను కొండ. 7 పర్వతముల మీద కట్టబడినది. హెర్మోను మంచు నీళ్లు పారతాయట. ఆ పారి 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 ఏదేనులోకి వస్తూ ఉన్నాయి. ఏదేనులో ఒక నది ఉన్నది. ఇవన్నీ చదివాను గనుకనే చెప్పాను కనుకనే క్లుప్తపరుస్తూ. ఈ నది ఏ నది? దేవునికి స్తోత్రం. మీరు చారిత్రక ఆధారం వెతకండి. ఈ హిస్టరీని గూగుల్లో చెక్ చేయండి. ఈ యోర్దాను నదిని నీవు గమనిస్తే 251 కిలోమీటర్ల పొడవు విడ్త్ కలిగినటువంటిది, లెంగ్త్ కలిగినదై ఉండి సముద్రములలోనికి పారుతూ టర్కీ, సిరియా, లెబనోను, అరేబియా, ఈ తూర్పు మిడిల్ ఈస్ట్లో ఉన్న అనేక దేశాలు 69 ఖండములు లేక దేశములకు పారు ఏకైక నది ఈ జోర్దానే. జోర్దాను నది రివర్ హిస్టరీ అని కొట్టండి. మీకు క్షణములో 251 లేక 52 కిలోమీటర్ ప్రవాహముతో. అందుకనే ఒక నది కలదు. అది 4 శాఖలయ్యి, ఒకటి అరేబియా దేశములోనికి, మరి ఒకటి కల్దీయుల ప్రాంతము మీదకి ఐగుప్తు మీదగా, మరి ఒకటి టర్కీలోనికి, మరి ఒకటి సిరియాలోనికి, ఇలా తిరిగి ఆ ఏదేను తోటకు వెళ్ళి తోటను తడుపుతూ ఉన్నది అని ఆదికాండములో మనము గమనించాం. 4 శాఖలు: కీషోను, గీహోను, యూఫ్రటీసు, 4 నదులు. నది ఒకటే. ఈ నది ఎక్కడున్నది? ఏదెనులోని. ఏదెను అంటే ఏమిటి? యోర్దానుకు అవతల. ఈ యోర్దానే మనకు మధ్యగా ఉన్నది అని గత వారం చదివాం. మీకును మాకును ఒక తీర్మానము చేసుకుందాము. దాని సరిహద్దు యోర్దానే. ఈ యోర్దాను నదిలోని ఆనాడు యోహాను బాప్తిస్మని తెలుసుకున్నాం. ఈ యోర్దాను నదిలోనే యేసుక్రీస్తు బాప్తిస్మము తీసుకున్నాడని, అప్పుడు బయటకు వచ్చి ఆరాధన లేక ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముని పొందాడని తెలుసుకున్నాం.
చూసుకున్నాం. ఈ యోర్దాను నదిలోనే సలీము అనబడు కోనేటి దగ్గర ఆ ప్రాంతములో సలీము ఐనోము అనబడే ప్రాంతం అది. అక్కడే యోహాను ఒకవైపు బాప్తిస్మం ఇస్తూ ఉంటే మరి ఒక ప్రాంతములో, అదే ప్రాంతములో మరి ఒక సైడు యేసు క్రీస్తు తన శిష్యులతో కూడి బాప్తిస్మమును ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న ఉంచి మీ దగ్గరకు వస్తాను. మన పితరులు అరణ్యములో, సముద్రములో బాప్తిస్మము పొందారు అని రాయబడింది కదా. అవునండి. ఆ, ఇప్పుడు వారు బాప్తిస్మము తీసుకున్నారు. ఎవరిని బట్టి? అందరును మోషేను బట్టి బాప్తిస్మము పొందిరి అని పౌలు గారు తెలుపుతున్నారు. వారికి బాప్తిస్మము గురించి తెలుసా తెలీదా? లేదండి. వాళ్ళకి తెలియదు. తెలియదు. బాప్తిస్మము ప్రారంభించబడిన క్రమం యోహాను ద్వారానే జరిగింది. అవును. ఇప్పుడు యోహాను బాప్తిస్మము మీకు ఇక్కడే ప్రశ్న వేసి విడిచిపెడతాది, ప్రొలాంగ్ చెయ్యను. యోహాను బాప్తిస్మం ఇచ్చాడు కదా. ఇచ్చి నా వెనక వచ్చువాడు ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుణ్ణి కాను. ఆయన ఆత్మతోనూ శక్తితోనూ, పరిశుద్ధాత్మతోనూ ఇస్తాడు అన్నాడు కదా. ఇప్పుడు యోహాను ఇచ్చిన బాప్తిస్మముందే ఎవరి పేరు మీద ఇచ్చాడు? అప్పటికి యేసుక్రీస్తు ఇంకా బాప్టిస్ అవ్వలేదు కదా. ఇప్పుడు యోహాను బాప్తిస్మము ప్రారంభించాడు. ఎవరి పేరున బాప్తిస్మం ఇచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు ప్రభు మీదనే ఇచ్చాడు. నేను ఎవరి గురించి చెప్పుతానో ఆయనే హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే యేసు క్రీస్తుని సమస్తమునకు అధికారిగా చేశాడు. ఆయనను బట్టి ఇచ్చాడని లేఖనం ఉంది. ఈ బాప్తిస్మము ప్రారంభము యోహానుతో వచ్చింది. మన పూర్వీకులు బాప్తిస్మము తీసుకున్నారు. అయితే అది బాప్తిస్మము అని వారు గ్రహించలేదు. బయలుపరచబడింది ఇప్పుడు అంటే అపొస్తలుడైన పౌలుకి దేవుడు బయలుపరిచి వారు కూడా క్రీస్తులో బాప్తిస్మం తీసుకున్నారు, వారు ఎరుగరు. ఇప్పుడు వారు బాప్తిస్మము తీసుకుని నడుస్తూనే ఉన్నారు. ఇంకొక ఆధారం కూడా, వారందరూ హోరేబు దగ్గరకు వచ్చారు. అక్కడ 12 నీటి బావులను కనుగొన్నారు. అవి ఆత్మ సంబంధమైన బావులు, 70 ఈత చెట్లు. ఈ రెండు కూడా ఆత్మ సంబంధమైన ఆయన 12 మంది శిష్యులు. నీవు నేను కూడా ఆ ఆత్మ సంబంధమైన బావుల నుండి వచ్చిన జీవపు ఊట అయిన వాక్యమును స్వీకరిస్తూ ఉన్నావు. ఆ 12 మరేదో కాదు, 12 అపోస్తలులై ఉన్నారు. ఆ పాత 12 మంది గోత్రకర్తలైన వారు వచ్చారు. అక్కడకు వచ్చి దిగారు. దిగి అక్కడ హోరేబు పల్లము దగ్గర ఆ 12 బావులలోనిది తాగారు. ఆ 12 బావులు ఆత్మ సంబంధముగా 12 అపోస్తలులు. వారు శరీర ధర్మశాస్త్రాన్ని కలిగారు. అయితే నేడు పరిశుద్ధాత్మ ద్వారా నీవు నేను
మా హృదయములో ధర్మశాస్త్ర విధులను పరిశుద్ధాత్ముని ద్వారా కలిగి ఉన్న వారమై ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. మన హృదయం అనేది పలకల మీద వ్రాయబడినది ఒకటి. క్రీస్తు యేసు రచిస్తూ ఉన్నాడు. అనుదినము నీ పాపములు క్షమాపణకై, నీ పశ్చాత్తాప జీవితానికై ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. అన్నిటినీ యేసు క్రీస్తులో తండ్రి అయిన దేవుడు దాచి నిగూఢపరిచి ఆయన ద్వారా మహిమ పొందాలని ఆయనను భూమి మీదకు తెచ్చాడు. ఈ భూమి యొక్క స్థితులు నువ్వు ఒక్కసారి చూడు. ఆ ఏదేను కాలమందు నుంచి నీవు పరిశీలన చేయమంటున్నాడు. ఈ నేలను నీవిప్పుడు పరిశీలన చేస్తూ ఉన్నావు. ఆ నేలను గురించి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు ఆ శ్రేష్టమైన ఈవులు కలిగిన ఆ ప్రాంతమును చూడమంటున్నాడు. ఇప్పుడు నీవు నేను ఈ ప్రాంతములో ఉన్న ఈ నేల పరిస్థితి ముళ్ళ తుప్పలు గచ్చపదలే. నీవేదైనా యాపిల్ తోట వేయాలి అంటే ఎక్కడి నుంచైనా మోసకొచ్చి నాటి నీరు కట్టించి పాదులు చేయాలి. ఇది నేల నీ క్రియను బట్టి నిన్ను బట్టి నేల శపించబడినది. పొలం కాదు, నేల. ఆ పొలము అంజూరపు అడలను ఆకాశపు నీళ్లను తాగు నేల. మంచు కరిగి వాటంతట అవే ఫలించు నేల. ఆ నేలకు ఈ నేలకు తేడా ఉన్నది. అది పొలము అనియు మరియు ఏదేనని పిలువబడుతూ ఉంది. శపించబడిన ప్రజలు అక్కడ నిలవలేరు. పొలము నుంచి ఈ నేలలోనికి వస్తూ ఉంటారట. అక్కడకు చేర్చబడువారు ఈ ముళ్ళ పొదలను గచ్చ పొదలను తొలగించుకున్న పరిశుద్ధులు ఏదేనుకు షిఫ్ట్ అవుతున్నారు. అక్కడ పాపము చేసినప్పుడు ఇటు వెళతారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళు క్రమము దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రోజున అదే జరుగుతుంది. ఒకప్పుడు నీవు నేల సంబంధివి, నేను పాపపు అపరాధ స్థితులలో బ్రతికినవాడు. ఈ రోజున నీవెవరు? ఏ పట్టణము నీది? ఏ పరిశుద్ధ పట్టణము? నీవు నివాస స్థానము యెరూషలేము పట్టణము. ఎంతటి భాగ్యవంతులము నీవు. ఇప్పుడు ఈ నేలను మనము చూద్దాం. చదవండి ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం. అక్కడున్న ఆ ఫలములు ఏమేమి ఉన్నాయో వాటంతట అవే ఏ రీతిగా ఏర్పాటు చేశాడో చూద్దాం. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. ఒక్క నిమిషం. నీవు ఐగుప్తు వంటి దేశం. ఐగుప్తు అంటే మరేదో కాదు, ఐగుప్తు లోకానికి, పాపానికి గుర్తు, అసూయ స్వార్థపు జీవితాలకు నిలయాలు, శపించబడిన అనుభవాలు. అందుకని ఆ నేలలో ఈ వాగ్దాన పుత్రులుగా ఉన్న ప్రజలు అక్కడుండి వాళ్ళు పాదులు దొవి చెమట్లు గక్కి అదంతా చెప్పాడు కదా, చెమటోర్చి నేలను సాగు చేయి. పొలములో పంటను మాత్రమే భుజించాలి. ఆ రోజున పని చేశారు. ఎప్పుడైతే ఆ చెర విడిచి యువతలకు వచ్చారో ఈ దేశం గురించి ఇప్పుడు చెబుతున్నాడు చూడండి. మీరు నది దాటి స్వాధీనపరచుకుంటకు వెళ్ళుచున్న దేశము. నది దాటి, ఇప్పుడు నది దాటక ముందు ఐగుప్తు, నది దాటితే కనాను దేశం. దేవుడు మధ్యలో పెట్టాడు. ఇది నది బయట ఉన్నవారు కొందరు, దాటిన వారు కొందరు. ఆహా, ఎంత భాగ్యం!
ఏ వ్యక్తి బాప్తిస్మము తీసుకొని రక్షించబడి రక్షణానుభవములో జీవిస్తూ దాటాలంటే ఒక్కొక్క అడుగు వేస్తేనే దాటుతావు. నదిలో దిగాక అక్కడే ఉంటే ఏమవుతావు? మునిగిపోతాం. బాగా చెప్పారు, మునిగిపోతాం. నువ్వు దాటాలా. నీవు నేను ప్రతిరోజు ఒక ఇటుక పేర్చుకుంటున్నావు. నీ ఇంటికి వేకుమనే లేచి అయ్యా 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 నాకు సహాయం చెయ్యి. నీ ఇల్లు సంపూర్ణత పొందినప్పుడు నీవక్కడకు చేర్చబడుతూ ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. సంపూర్ణత. ఏ రోజు ఇల్లు ఆ రోజు కట్టబడుతూ ఉండి ఇల్లు నిర్మాణం కావాలి. నీ ప్రయాణము విశ్వాస ప్రయాణము సాగిపో. యోర్దాన్లో అక్కడే నిలబడలా, దాటి దాటక మునుపు దాటిన తరువాత మధ్యలో ఒక దాన్ని పెట్టాడు ఆత్మీయంగా. ఇప్పుడు గమనించు, దాటక ముందు అవిశ్వాస జీవితము, పాప జీవితము, రక్షణ లేని బ్రతుకు. నీవు రావాలి, యోర్దాను నదిలో బాప్తిస్మము తీసుకోవాలి. ఈ యోర్దాను ఆత్మ సంబంధమైన నీరు. బాప్తిస్మము నీకును లోకానికి, లోక జీవితానికి మధ్యలో ఉంది. నీవు యోర్దాను అనబడిన ఆ నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ నడిపింపును నీ అనుభవాలు పొందాలి అంటే, నీవు యోర్దాను దాటాలి అంటే నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి. ఈ తీసుకున్న నీవు ఇప్పుడు మంచి దేశములోనికి ఎంటర్ అయ్యావు. నీ దేహం ఈ ఇండియాలో ఉంది, కానీ నీ హృదయాన్ని ఎక్కడ ఫిక్స్ చేశాడు? యెరూషలేములో ఫిక్స్ చేశాడు. నీవు ఆ పట్టణవాసివి, జ్యేష్ఠుల సంఘములో నీవు సభ్యుడవు. ఎంత ధన్యత మనకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అనొచ్చు, నేను ఇంకా ఈ ఊళ్ళోనే ఉన్నాను కదా, మరి అదెట్లా? ఒక రోజు ఉంది, ఆగు. సర్టిఫికెట్ ఇచ్చాడు, లైసెన్స్ ఇచ్చాడు, మున్సిపల్ శాంక్షన్ ఇచ్చేశాడు. ఇల్లు కట్టు దినం ఉంది. ఆత్మ సంబంధంగా నువ్వు నువ్వు కట్టుకోలేవు కదా. కాబట్టి నేనే నా తండ్రికి చెబుతుంటే నా తండ్రి నీ విశ్వాసాన్ని బట్టి కడతాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అక్కడున్నాయి, ఇక్కడ కాదు, మొదట అక్కడున్నాయి. నువ్వేడ బాగా యోర్దాను దాటిపోతా ఉండు విశ్వాస జీవితంలో. ఇప్పుడు ఆ నాటి ఆ స్థలాన్ని చెబుతున్నాడు. నీవు యోర్దాను దాటి స్వాధీనపరుచుకున్నావు. ఒకటి, కొండలు లోయలు కలిగిన దేశం. ఏమిటది? కొండలు లోయలు గల దేశము. అద్దుకో, కొండలున్నాయి, ఆకాశపు మంచును పీల్చుకుంటాయి, శ్రేష్టమైన నీళ్లను. మన లోకంలో కూడా, ఈ ఇండియాలో కూడా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక నది బారుంది. ఈ జనమంతా పోయి మంచు నీళ్లు పారుతుంటాయి. మీలో కూడా వెళ్ళి చూశారు, బాగా చెప్పారు, భలే క్యాచ్ చేశారు. దేవునికి స్తోత్రం. దీన్ని లోకస్తులు అబ్బో ఒక ఆమె పేరు పెట్టి ఇక దాంట్లో మునుగుతుంటారు. రోగాలు వస్తుందండి, ఈ రోగం వాడికి, వాడి రోగం వీడికి అంటుకుంటా ఉంటుంది కదా. హెర్మోను పర్వతపు మంచు ఇరిగి
ప్రవాహం. వేకువనే యెరూషలేము పట్టణము దగ్గరకు పారి ఆ ఏదెను తోటలోనికి ప్రవహిస్తున్నది. అది యోర్దాను నది. ఎంత స్పష్టమైన నీరు! ఇది కొండల మీద నుంచి మైదానము లోయలలోనికి ప్రవహిస్తుందట. ఆ తర్వాత అది ఆ, ఆకాశ వర్ష జలము త్రాగును. అత్తుగో ఈ నీవు తవ్వే నీళ్ళు అవసరం లేదట. ఆకాశ ఆకాశవర్షం. వర్షము వర్షం వచ్చి జలము త్రాగు. త్రాగుతుందట. అందుకనే పర్వతాల మీద గొర్రెలను మేకలను మేపుతాం. పెంచుతూ ఉన్నారు. శ్రేష్టమైన పంటలు ఆ పర్వతాల మీద, నివాసాలు పర్వతాల మీద. ఒకసారి యోచన చేయండి. నీ నివాసమే పర్వతం మీద ఉండి అక్కడ ఆకాశ జలములు నీ మీద పడి ఆకాశపు మంచుతో తడుస్తూ ముద్దగా ఉంటే ఎంత పరవశము! ఈ రోజున ఆ మంచు పర్వతాలు చూడటానికి యాత్రలు గట్టి ఇప్పుడు ఈ నవంబర్ డిసెంబర్ నుంచి మే దాకా ఎండ ఎక్కువైంది పెదరకండి. మేము ఏడికి పోయారమ్మా, హిమాలయ మంచు దగ్గరికి వెళ్ళాము, కులు మనాలి వెళ్ళాము, అదిగో రిషికేశి వెళ్ళాము, ఆ కేసి ఈ కేసి వెళ్ళామని చల్లని అదిగో ఇక్కడ పాపికొండల దగ్గరికి వెళ్ళాం, పాడేరు అరణ్యాలకి వెళ్ళాం, లంబసింగి వెళ్ళాం. ఎందుకు? ఆ మంచుని చూడటానికి. అలాంటి మంచు ఆకాశము నుంచి వారి మీద బొరుగు పేలాల వలె పడుతూ వాళ్ళను తడిపి ముద్ద చేస్తూ పరవశింపచేస్తుంది. వాళ్ళేమి నదులు కట్టక్కర్లేదు, ప్రాజెక్టులు కట్టక్కర్లేదు, వాటిని నిలువ చెయ్యక్కర్లేదు. అనుదినము ఆకాశపు మంచు ఆ యొక్క కొండ పర్వతముల మీద నుంచి లోయల వరకు ప్రవాహము జలములవుతుందట. ఆ ప్రవహించు ప్రతి చోట శ్రేష్టమైన పంటలు. ఈ పంటలు కల్తీ. ఏది పట్టినా ఈ పంటలకు సరైన నీళ్లు లేక ఉప్పు నీటిని మంచి నీళ్లు చేసుకుని యంత్రాలు పెట్టి కల్తీలు చేసి వాళ్ళు అమ్ముకునే పరిస్థితులు. ఈ ధాన్యము ఆ నీరు సమృద్ధి శ్రేష్టత లేనందువలన ఈ ధాన్యములో తేడాలు. అందుకనే అనేక రకాల మందులు ఏది బట్టినా కల్తీ. శ్రేష్టమైన ఆహారమే నీకు దొరికితే ఆ యొక్క మందుల అవసరం ఉంటదా? అవసరం ఉండదు. అవసరం లేదు. నీ దేహము బలమైనది, నీ దేహము శక్తివంతమవుతుంది. ఈ రోజున ఆ కల్తీ రాయుళ్ళ అవసరము దొరకదు. అక్కడ ఆ దేశాన్ని చూపుతూ ఉన్నాడు. నిన్ను నన్ను చూడమంటూ ఉన్నాడు. నేను చేసిన ఆ ప్రాంతాన్ని చూడు. ఆకాశపు మంచును త్రాగుతూ ఉన్నది, మంచి చక్కని వర్షాన్ని పీలుస్తూ ఉన్నది. ఆ కొండ పేటుల వరకు నివాసాలిస్తూ ఉన్నాను. నీ గొర్రెలు, మేకలు, పశువులు సమస్తమునకు ఆహారమునకు గడ్డిని ఒలిపిస్తూ ఉన్నాడు. శ్రేష్టమైనవి, బహుశ్రేష్టమైనవి. ఎంత చక్కని ఆశీర్వాదం! ఇంకా చదవండి. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. అదిగో మిగతా నేల ముళ్ళు గచ్చ పొదలతో ఉన్నది. ఆ దేశం ఉందే నీ దేవుడైన యెహోవా దానిని లక్ష్యపెడుతూ. అంటే ఆయన మనస్సు దాని మీద నిలుపు దేశమట. దేవుడు నిలుపు మనస్సు కలిగిన దేశం. ఆ దేశవాసివి నీవు కూడా. అబ్రహామును బట్టి వాగ్దానం చేసి క్రీస్తులో దానిని నెరవేర్చాడు. ఇప్పుడు నీవు నేను నీ సొంతూరు అదే. ఏదేనే నీ సొంతూరు ఆత్మీయంగా ఇక మీదట నేను ఏ ఊరయ్యా అంటే మాది పెరంగపురం అయ్యా, నా స్వాతులూరయ్యా, జొన్నలగడ్డ కాదు. ఇది భౌతికమైనది, ఒక దినం లయమయ్యేది. నీవు నేను ఏదేను వాసులం. అయితే ఏదేను వాసులమే తోటలోనికి ప్రవేశార్హత ఈ ఏదేనులో వారికి 3 రకాల జనం ఉన్నారు. నేల సంబంధులు ఉన్నారు, ఇంకా బాప్తీసం లేదు.
ముళ్ళ తుప్ప ఒకటి కలిగిన ముళ్ళ వాళ్ళు తుప్పలు ఉన్నారు. లేదండి. ఇప్పుడు రక్షించబడి రక్షణలో తోటలోకి నిలిచిన వారు ఆ ఏదైనా ఏదెను వాసులు. శిష్యునిగా నీవు మార్చబడి ఆయన శిష్యునిగా జీవించి ఆయన అడుగుజాడలలో నిలిచి నడిచి నడిపించువారు కొందరున్నారు. వారు తోట సంబంధులు. ఇక్కడే ఉన్నారు మన గ్రూపులోనే 3 రకాలు. ఎంత వ్యత్యాసం ఆనాడు పెట్టాడు చూసారా? రక్షించబడిన నీవు ఆ రక్షణలో నడుస్తూ నడిపిస్తూ అప్పుడు ఆయన అంటున్నాడు, నా తోటలో ఉన్నవాడా, నా తోట సంబంధి, నా నివాస స్థానము. మీరు అనుకుంటున్నారు రేపు కొత్త భూమి ఆకాశములు ఇచ్చినప్పుడు ఈ ముగ్గురిలో మిగతా వాళ్ళ పరిస్థితులు అలా ఉంచితే ఈ ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. నూతన భూమి అది. ఆయన సృష్టించబోయే ఆ సమృద్ధి నందు నీ స్థలము ఏదేను ప్రాంతం. మరికొందరి స్థలం ఉన్నది తోట ప్రాంతం. ఆ తోట ప్రాంతం ఎక్కడో తెలుసా? యెరూషలేము దేవాలయ ప్రాంతం. అనగా దేవుని అతి పరిశుద్ధ స్థాన సింహాసనం దగ్గర ఆయన నిన్ను నన్ను కూర్చొనబెట్టబోతున్నాడు. అందుకనే పౌలు అంటున్నాడు, గురి లేని వాడను కాను, ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటాను, శ్రేష్టమైన ఫలాలను భుజిస్తాను, సంపూర్ణమైన పరవశాన్ని అనుభవిస్తాను. ఎంత కమ్మని జీవితం. ఇంకా చదవండి. నీ దేవుడైన యెహోవా కన్నులు ఆ, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము సంవత్సరాది వరకు మొదలుకొని సంవత్సరాంతం తమ వరకు కూడా వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అదుగో ఎల్లప్పుడు దాని మీద ఉండును. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఇప్పుడు ద్వితీయోపదేశ కాండమే 8వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు చూడండి. నీ ఇంకా దేవుడైన చెప్తున్నాడు. యెహోవా ఆ, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. ఒకటి అది నీటి వాగులను మంచి దేశము అంటూ ఏంటయ్యాదంటే అది నీటి వాగులో వాగులను లోయలలో నుండి ఆ, కొండలలో నుండి ఆ, పారు ఊటలను ఆ, ఇప్పుడు ఇందాకేమో నీటి వాగులు అన్నాడు, ఆకాశపు మన్ను అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ పైనుండ జలాలు వచ్చి పాడే వచ్చి వచ్చి జలలు కలిగిన ఊటలుగా ఉంటదట. నీళ్లు నిత్యము నిలవై ఊటలు, జలల బావి. అగాధ జలములు గల దేశం. రెండవది అగాధ జలము. జలములలో కలిగిన దేశం అది. సమృద్ధిగా తన ప్రజలకు ఆ నీరు అందించబడుతుంది. అగాధ జలములు కలిగిన దేశం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. అదుగో ఈ అన్ని నాటారు, నాటుకోండి అంటల్లా, ఉన్న దేశం అంటే కలిగిన దేశం. ఏమిటి అంట? ఈ రోజున అంజూరాలు, ఖర్జూరాలు ఇవన్నీ ఆడబుట్టినాయి యెరూషలేము. ఆ ఏదేనులోనే. ఏదేను యెరూషలేము ఒక్కటే కాదు, కనాను మొత్తం. యెరూషలేము అనగానే చిన్నది అని నువ్వు అనుకుంటున్నావు. ప్రియ దైవజనమా, యెరూషలేము వేరు, యెరూషలేము పట్టణము. ఈ పట్టణం చిన్నది కాదు, 18,000 కిలోమీటర్ల వైశాల్యం కలిగింది. అయితే అన్యులు ప్రస్తుతం ఆక్రమించారు. పాలస్తీనా, బోస్రా, గాజా, లెబనాన్ ఇలాంటి దేశాలన్నీ ఆక్రమించారు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. అదే మా స్థలము మాది, మా పితరులు మాకు పంచి ఇచ్చింది, ఇది మా వాళ్ళు దేశాలలో ఉన్నారు, వాళ్లకు ఈ స్థలం ఇవ్వాలి, మీరు ఖాళీ చేయండి. మేము మందిరం కట్టుకోవాలి, ఖాళీ చేయండి. మీరు మా ఇంట్లో మా స్థలాలలో అద్దెకుంటూ
మా మీదే దాడులు చేస్తున్నారు, ఖాళీ చేయండి. దేవుడే సెలవిస్తున్నాడు. ఈల వేసి నా జనులను పిలుస్తాను అంత్య దినాలలో, ఆ కడవరి దినాలలో. అది నేడు జరుగుతుంది. శ్రేష్టమైన ఈవులను పరాయి ప్రజలు, అన్యులు స్వాధీనం చేసుకొని ఇశ్రాయేలు దోషానికి ఫలితముగా ఈ రీతిగా జరిగింది. వారు ఇప్పుడు దేవుని వైపు తిరుగుతూ, అయ్యా మమ్మలను మన్నించు, మేము కొట్టబడి ఉన్నామయ్యా, మేము నీకు దూరస్తులై ఉన్నామయ్యా, అయ్యా నిన్ను తెలుసుకొని కూడా నీలో ఉండలేకపోతున్నామయ్యా అని వేడుకుంటూ ఉన్నారు. వేడుకొనిన ప్రతి ప్రాణమును తెప్పరల చేయడానికి ఆయన స్వయంగా రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన పాపాపరాధములను ఒప్పుకొని విడిచిపెట్టువారమై ఉండాలి. విడిచిపెట్టువారమై ఉండాలి. సమస్తమును నష్టముగా ఎంచగలగాలి. క్రీస్తు రానై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇదిగో సమృద్ధి అయిన నీళ్లు అంటూ, జలలు కలిగిన ఓటలు అంటూ, ఇక వాళ్ళు అంటూ ఉన్నారు, ఇదిగో ఇదిగో అక్కడ ఏవే గోధుమ. చెట్లు కాస్తాయి. ఒక్కసారి మళ్ళా చదువమ్మా. అది గోధుమలు, ఒకటి ఎవలు, గోధుమలు. ఎవలంటే ఇంగ్లీష్ లో జావ- గింజలు. బార్లీ. బాగా వేడి చేసిందంటే ఏం వాడుతున్నా? బార్లీ. బార్లీ అండి. గింజలు. మజ్జిగ తాగుతారు, లేదంటే బార్లీ గింజలు. బార్లీ గింజల్లో శ్రేష్టమైన బార్లీ గింజలు కలిగిన దేశం. ఆ ద్రాక్ష చెట్లు, ద్రాక్ష చెట్లు. అంజూరపు చెట్లు, చూడండి, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. దానిమ్మ పండ్లు కలిగిన దేశము. దేశం. ఒకటి కాదు, రెండు కాదు, కలిగిన దేశం అట అది. ఈ రోజున ఇండియాలో కూడా దానిమ్మ పండ్లు ఉన్నాయి. అంజూరపు ఖర్జూరపు చెట్లు అక్కడక్కడ కష్టపడి పెంచుతుంటారు. ఎందుకంటే ఈ నేల వాటికి సాధు కాదు. అయినా ఆ వాతావరణాలను ఇక్కడ కల్పిస్తూ తెచ్చుకుంటున్నారు ప్రస్తుతానికి. కానీ అక్కడుందే, ఇక్కడ నాటాల, నీళ్లు పోయాలి. అక్కడ ఇవన్నీ కలిగిన దేశం. దానికి పేరు వాగ్దాన భూమి, మంచి దేశము, శ్రేష్టమైన ఈవులు కలిగిన దేశము. ఆ దేశములో నిన్ను వారసునిగా చేస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ చూడండి, ఆదికాండం 27వ అధ్యాయము 28వ వచనములో మరికొన్ని ఆ దేశమును గురించి తెలుపుతూ ఉన్నాడు. ఈరోజు పితరుడే అంటున్నాడు, ఇటు రండి నా బిడ్డలారా, ఇటు రండి అయ్యా అంటూ ఆ దీవెనను తెలియచేస్తున్నాడు. చూడండి, అది యెహోవా దీవించిన చేని సువాసనలేనున్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక. అందుకో ఆ దేశములో ఉన్నవి ఆయన నీకు అనుగ్రహించునుగాక. ఇప్పుడు కీర్తనలు ఒక్కసారి చూడండి, 104:10-14 వచనాలు చూడండి. ఇంకా ఆ దేశాన్ని గురించి, ఆ ఏదేను గురించి, ఏదేనులో ఉన్న నదుల గురించి, ఆ పట్టణము యొక్క పరిస్థితులు, ఆ నేల, ఇది నీ పూర్వీకులది, నీదే. మీ తాత ఆస్తి నీది కాక మరెవరిది? నీ పితరుడైన ఆదాము ఆస్తి నీది. ఎవరు నీవు? రక్షించబడి రక్షణానుభవములో జీవిస్తున్న నీవు. ఇవి ఒకనాడు ఉన్నవి, వాటిని తెలుపుతూ ఉన్నాడు. ఇవన్నీ అయా దేవుని రాజ్యము అని పిలువబడిన ప్రతి ఆ రాజ్య సంబంధికి అనుభవించు స్థితిగతులు. నువ్వు లేవో, చాలా మంది అనుకుంటారు దేవుని రాజ్యము భోజనము పానమును కాదు కాదు కానీ అనగానే ఇక భోజనం లేదు, పానం లేదు. మరి ఎందుకు చేస్తావు? సమాధానం, పొరపాటు పరిశుద్ధాత్మ. కదా?
నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము మాత్రమే పొందుకో. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నా దేవుని రాజ్యంలో ఉన్నామండి. రాజ్యంలో అందుకని అది ఉన్నాం. భూమి మీదే పెట్టాడు. ఆ రాజ్యంలో ఉన్న నీవు భూ పంటను తినచ్చా మరి? తినచ్చండి. Yes. తినాలండి. తినాలి, బతకాలి. ఖచ్చితంగా. చూడండి, ఆలోచన చేయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక దినము ఈ దేవుని రాజ్యములో ఉన్న నిన్ను తండ్రి సన్నిధికి పరలోక రాజ్యమునకు తీసుకుని వెళతాడు. పరలోక రాజ్యమునకు నీ వెళితే అక్కడ ఈ భోజనాలు, పానాలు మంచివి ఉంటాయా లేవా? ఉన్నాయండి. ఉండవు. ఇలా ఉండవనే భ్రమలో ఉన్నాయండి. అనేకులు ఉంటారు. ఉంటాయండి. అందుకనే ఇక్కడ ఎలాగున్నాయో అక్కడ అలాగే ఉంటాయి. ఇక్కడ ఆత్మ సంబంధం. అదే చెప్తానమ్మా. అన్ని విపులంగా ఆత్మ సంబంధమైన స్థితే. ఇప్పుడు మీకు ప్రశ్న వేసి ముగిస్తాను, సమయం దాటిపోతుంది గనక. ఇప్పుడు ఏదేనులో ఆదాము ఒక చెట్టు ఫలాన్ని తిన్నాడు కదా. అవునండి. ఆ తిన్న ఫలము శరీరానుసారమైన ఫలమా? దేవుడు ఏదేను తోటలో నుండి మొలపించాడు. నేల నుండి ఏదేను తోటలో, అనగా ఆ నేల ఏదేను నేల, ఈ నేల కాదు. ఏదేను నేలలో ఒక తోట వేశాడు. ఆ తోటలో నుండి మొలిపించాడు కదా. ఆ ఫలము పేరు రెండున్నాయి. చూపుకు రమ్యమైనటువంటివి, ఆహారమునకు శ్రేష్టమైనవన్నీ ఒక ఎత్తైతే, రెండు, ఒకటి జీవవృక్షము. జీవవృక్షమునకు పోవు మార్గమునకు చెందిన ఫలం. అది తింటేనే నువ్వు అటు జీవ మార్గములోనికి వెళ్తావు. మార్గం పెట్టాడు. ఒకటి మంచి చెడులు తెలుసు. లేక దైవజనులు కూడా మార్గాలు చెబుతూ ఆకాశ మండలపు మార్గం అదొకటి ఉంది. చూసారా? వేస్ అన్ని మనకి తెలుపుతూనే ఉన్నాడు, మనం గుర్తించబడుతున్నాడు. ఇప్పుడు ఈ ఈ చెట్టు, ఈ గేట్లు తీస్తేనే ఆ లోపలికి పోతావు. ఈ చెట్టు ఫలం తింటేనే ఆ జీవ మార్గంలో ప్రవేశిస్తావు. అక్కడ జీవవృక్ష ఫలం పెట్టాడు. ఇటుపక్క నువ్వు ఆ చెట్టు ఫలం దగ్గరికి పోతావా, ఇది తిని లేనిపోని తెచ్చుకుంటావా? పరీక్ష. అక్కడ మంచి చెడు వృక్ష ఫలం ఒకటి పెట్టాడు. అంటే ఈ వృక్షం ఫలం ఏంటిది? మంచి చెడు తెలివి ఇచ్చుంది. ఇప్పుడు అది మంచి చెడు అనేవి శరీరానుసారమైన ఫలమా, ఆత్మఫలమా? శరీరానుసారమైన ఫలమేనండి. ఒకసారి నాకు ఆ ఫలం ఇవ్వండి. ఆత్మఫలం. మంచి చెడు అనేది శరీర సంబంధమా, ఆత్మ సంబంధమా? ఆత్మ సంబంధం అంతేనండి. నాకే అందరూ శరీర ఫలం అన్నారు. నేను కూడా అదే ఎతుకుతున్నా. ఎక్కడ పోయినా నాకు ఫ్రూట్సే ఇంట్రెస్ట్. ఈ ఉప్పు పప్పు చాకలు ఇవన్నీ పెద్ద ఉండదు. యాడ మంచి చెట్టు ఫలం దొరుకుద్దా అని యాపిల్ కళ్ళు చూస్తుంటా. అది కూడా శరీర ఆరోగ్యం ఇచ్చుద్ది. మంచేదో చెడేదో తెలిసే జ్ఞానం అది హృదయ సంబంధమైనది. అంటే దేవుడైన యెహోవా ఏదేను నేలలో నుండి మంచి చెడు వివేకము, వివేచన, ఇది ఆత్మ సంబంధమైన దానిని ఆ ఏదేను తోటలో ఉంచాడు. ఎందుకు? ఆలోచన చేయండి. అది ఆత్మఫలము. నీ హృదయములో పుట్టు ఫలం అది. నీ హృదయం అంటే ఇక్కడ మెదడులో ఆలోచనలు. హృదయం అంటే ఇది కాదు, లోకం అంటది, తెలియదు వాళ్ళకి. ఇక్కడ ఉంటది. ఎందుకంటే వాళ్ళు బుద్ధిహీనులని వాక్యమే చెబుతుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు, లోక సంబంధులు. ఇక్కడ పుడతాయి ఆలోచనలు. మంచా చెడ,
చాలా మంది ఏం చేస్తారు తెలుసా, వాక్యం చెబుతూ పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాడు. మాట్లాడినప్పుడు మానవ సంబంధమైంది ఎందుకు వస్తుంది? రాకూడదు కదా. ఈ ఎగ్జాంపుల్ అయినా రావచ్చా? రాకూడదు కదా. అంటే ఏంటో తెలుసా, ఒకవైపు మంచి, మరి ఒకవైపు చెడు, ఒకవైపు లోకము, ఒకవైపు ఆత్మజ్ఞానము దేవుడు ఇక్కడ అందిస్తాడు. నీవేది ఆలోచన చేస్తావో అది నీ నోట మాట్లాడగలవు. నువ్వు ఆత్మ సంబంధిగా జీవిస్తూ ఉంటే ఆత్మానుసారమైన మాటలు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తాడు. నీవు నిన్నటి వరకు శరీర కార్యాలలో ఉండి వాక్యం ప్రారంభించానే అనుకో, అప్పుడు నా నోట ఏమొస్తుంది? శరీరానుసారంగా వస్తుంది. ఈ రెండు నిర్ణయాధికారము నీకే ఇచ్చాడు. జీవ మార్గమును మరణ మార్గమును ఇస్తున్నాను. ఎదుట కూర్చున్నాను. ఎంచుకోవాలో నీ వశం అది. ఒక నీ హృదయ ఆలోచనలు నా వశము అన్నాడా, నరుని వశం అన్నాడా? నరుని వశం అన్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నరుని హృదయ ఆలోచనలు చెడ్డవి. ఆయనే ఆలోచనలు సరిదిద్దుతాడా? మార్చడు. సరిదిద్దు ఆలోచనలు నీ తలంపులలో పెడతాడు. నిర్ణయాధికారము నీది, మనదే. నిర్ణయాధికారము. అనేకులు లోకస్తులు అందుకే ప్రశ్నిస్తారు, నీ దేవుడు పరిశుద్ధుడైతే ఇక పాపం ఎందుకు కనపడుతుందండి? పరిశుద్ధులుగా మార్చవచ్చు కదా, ఇక పాపం అనేది ఉండదు కదండి. ఇది ఒక ప్రశ్న. కానీ నువ్వు గుర్తించాల్సింది ఏంటో తెలుసా, ఆయన నిర్ణయాధికారము నీకు నాకే ఇచ్చాడు. నీవు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అడుగుతున్నాడు. నీ నోటి మాటను బట్టి, ఆలోచన బట్టి విమర్శ, సద్విమర్శ నీ ముందు పెట్టువాడు. మనమైతే నిర్ణయము శ్రేష్టమైనది తీసుకున్నాము. వాగ్దాన భూమిలోనికి చేర్చబడు వారమై ఉన్నాము. మనము ఆ క్రమములో ఈ మంచి దేశపు వారసులమైన వారము. తోటలోనికి వెళ్ళు కృపను, అనుభవమును కలిగి ఉందుముగాక. మిగిలిన వరుస దినాలలో మనము ధ్యానించుకుంటూ మనము ముందుకు సాగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఎవరమ్మ మీది? ఏదెను. కామెంట్ చెప్పు. షరీఫ్ పట్టణం. ఎరుషలేము పట్టణము. ఎరుషలేము మా? పట్టణము. ఎవరు?